హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం ఇక్కడ వచ్చేసి పిజ్జా బైట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. పిజ్జా అంటే మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అండి, బట్ ఇలా ఈజీగా పిజ్జా బైట్స్ని కానీ చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా మైదాని యాడ్ చేసుకున్నాను. అలాగే హంకర్డ్ అంటే మనము పెరుగుని ఒక క్లాత్లో పెట్టేసుకొని ఒక 2 to 3 అవర్స్ పక్కకు పెట్టేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయి గట్టిగా పెరుగు అనేది అవుతుంది. అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ 1/4 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. మనం వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతీ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. బట్ చపాతీ డౌ అనేది మనము కొంచెం సాఫ్ట్గానే ప్రిపేర్ చేసుకుంటాము. అంతకన్నా సాఫ్ట్గా ఇది వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. పిజ్జాకి కానీ అదేవిధంగా పిజ్జా బైట్స్కైనా సరే మనము సాఫ్ట్గా కొంచెం మరీ గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా మనము ఇది డవ్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాము. అలా నాకు 1 కప్పు ఫ్లోర్ అన్నిటికి గాను 1/2 కప్పు దాకా వాటర్ అనేవి సరిపోయాయి. మనం పెరుగు యాడ్ చేసుకునేటప్పుడు కానీ వాటరీగా ఉండే పెరుగు కాకుండా అంటే వాటర్ మొత్తం తీసేసిన పెరుగు అనేది మనం ఇందులోకి యాడ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అలా మొత్తం మనం పిండిని మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పిండిని వచ్చేసి డౌని ప్రిపేర్ చేసుకొని 15 to 20 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆ డౌని తీసుకొని మనం ఫ్లోర్ పైన నీట్గా ఒకసారి మరి నీట్ చేసుకుందాము. మనకు ఎంత బాగా నీట్ చేసుకుంటే పిజ్జా అనేది అంత ప్రాపర్గా వస్తుంది. సో అలా మనం ఒకసారి బాగా నీట్ చేసేసుకుందాము. దీనికి వచ్చేసి కింద ఫ్లోర్ని వేసుకొని వెట్ ఫ్లోర్ని వేసుకొని కానీ డ్రై ఫ్లోర్ని వేసుకొని కానీ మనము చపాతీ లాగానే రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని నేను 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను 1 పోర్షన్ తీసుకొని మనకు 2 ఇంచెస్ హైట్ తోటి మనము పిజ్జా అనేది రోల్ చేసేసుకుందాం. డవ్ అనేది రోల్ చేసేసుకుందాం. మనం చపాతీ మనకు రోల్ ఉంటుంది కదా, దాంతో మనము ఆ రోలింగ్ పిన్ తోటి మనము రోల్ చేసేసుకుందామండి. చెప్పాను కదా, మరీ పచ్చలాగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకు మీడియంగా 2 ఇంచెస్ వచ్చేలాగా మనము రోల్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం పిజ్జా కట్టర్ తోటి కట్ చేసేసుకుందాం. అలా 4 పీసెస్ కింద మనం కట్ చేసుకుంటున్నాము. లేదు అంటే మరి పెద్దగా చేసుకొని అయినా మనము 6 పీసెస్ 8 పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిజ్జా సాస్ని అప్లై చేసుకుంటున్నా అండి. మీకు పిజ్జా సాస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను పిజ్జా చేసేటప్పుడు చూపించాను అనమాట. పిజ్జా సాస్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఆ సాస్ని నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. మనం పిజ్జా సాస్ కానీ షాప్లలో పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా పిజ్జా సాస్ని మొత్తం మనం అప్లై చేసేసుకున్నాక నేను ఇక్కడ వెజిటేబుల్స్ని స్టఫ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాప్సికమ్, ఆనియన్ అలాగే స్వీట్ కార్న్ మాత్రమే తీసుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే వెజిటేబుల్స్ని, మష్రూమ్స్ వాటన్నిటిని, పన్నీర్ అలాగే అన్నిటిని మనం ఇక్కడ స్టఫ్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను వచ్చేసి ఓన్లీ క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్ మాత్రమే స్టఫ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఎక్కువగానే ఇందులో స్టఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ వాటితోటి మనము పిజ్జా బైట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అలా నేను 4 పీసెస్ కానీ లోపల స్టఫింగ్ అనేది స్టఫ్ చేసేసుకున్నాను. అలా స్టఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చీజ్ వచ్చేసి నేను ఇక్కడ డైస్ చీజ్ తీసుకున్నాండి. ఆల్రెడీ మనకు మొజరెల్లా చీజ్ అనేది డైస్గా దొరుకుతుంది కదా, ఆ డైస్ చీజ్ నేను తీసుకున్నాను. మనం ఇందులో కావాలనుకుంటే నార్మల్ చీజ్ని అయినా సరే మనం గ్రేట్ చేసుకొని అనేది స్టఫ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ మొజరెల్లా చీజ్ని లోపల స్టఫ్ చేసుకుంటున్నాను. అలా స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా మనము ఒక సైడ్కి తీసుకొని దానిని క్లోజ్ చేసేసుకోవాలి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, అలా క్లోజ్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ అక్కడ స్టిక్ అవ్వలేదు అనుకుంటే లైట్గా వాటర్ని అనేది మనం అప్లై చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అది వచ్చేసి స్టిక్ అయిపోతుంది. అలా మనం 4 పీసెస్ని కానీ స్టిక్ చేసేసుకున్నాం. అలా క్లోజ్ చేసుకొని ప్రాపర్గా మనం స్టిక్ చేసేసుకుందాము. సో ఇలా మనం పిజ్జాలో డిఫరెంట్ షేప్స్ అలాగే డిఫరెంట్ మోడల్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం బయట నుంచే కాకుండా ఇంట్లోనే చాలా ఫాస్ట్గా అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కానీ మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి అయితే నేను ఇక్కడ ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నానండి. లైట్గా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నామంటే మనము పెన్నం మీద పెట్టంగానే కానీ అది ఫ్లోర్ అనేది పిండి ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమని నేను ఇక్కడ బ్రష్ తోటి ఆయిల్ని మొత్తం గ్రీస్ చేసుకున్నా. అలా గ్రీస్ చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్నాం పిజ్జా బైట్స్ని దాంట్లోకి పెట్టేసుకున్నాం. అలా పెట్టేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని మనం ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఒకసారి బ్రష్ తోటి ఆయిల్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం పైన లేయర్ మొత్తము. అలా పైన లేయర్ని మొత్తం ఆయిల్తో స్ప్రెడ్ చేయడం వల్ల మనకు డస్టింగ్ చేసిన పౌడర్ని మొత్తం వెళ్ళిపోయి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ చాలండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో అలా 4 to 5 మినిట్స్ తర్వాత చూసారంటే మనకు చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయినట్టే. మరి ఒకసారి ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని మనము దానిపైన మరి ఆర్గానోనైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను లోపల స్ప్రింకిల్ చేయలేదని చెప్పి మరి పైన స్ప్రింకిల్ చేస్తున్నా అండి. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి మన ఇష్టము. లోపలైనా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. అలా మొత్తం స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత మనం రెండో సైడ్ కానీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు దానిని కుక్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మనకు కింద బేస్ వచ్చేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఇలా రెండో సైడ్ కానీ సెకండ్ సైడ్ కానీ టర్న్ చేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు. సెకండ్ సైడ్ టర్న్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ పెట్టేసుకున్నామంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు సెకండ్ సైడ్ రెండో సైడ్ కానీ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మరి దానిపైన కొంచెం చీజ్ వేసుకొని మనం మెల్ట్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మనకు పిజ్జా బైట్స్ అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.